ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మనందరికీ తెలుసు. ఇట్స్ అట్ పార్ విత్ ద ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్. ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ రాకపోతే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి చాలామంది ప్రిఫరెన్స్ చూపిస్తారు. అయితే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మెయిన్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ద బీటెక్ ప్రోగ్రామ్ ఈజ్ త్రూ జేఈ మెయిన్. అయితే జేఈ మెయినే కాకుండా దెర్ ఈజ్ అనదర్ మోడ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. దాన్నే యూజీఈఈ అంటారు. ఏంటా యూజీఈఈ, ఏంటా డీటెయిల్స్ అన్నది నేను ఇప్పుడు చెప్తాను. కానీ దానికన్నా మొదట మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ సంబడి. ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయకూడదు అన్నది నేను టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ అడ్మిషన్. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ యూజీఈఈ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దీనికి ఏంటంటే దెర్ ఇస్ అ స్పెసిఫిక్ కోర్స్. నార్మలీ జేఈ మెయిన్ ద్వారా మనకి బీటెక్ 4-year ప్రోగ్రామ్. ఇది యూజీఈఈ ద్వారా మనకి 5-year ప్రోగ్రామ్. బీటెక్ ప్లస్ ఎంఎస్ బై రీసెర్చ్. ఇట్స్ అ 5-year ప్రోగ్రామ్ అనమాట. అంటే డిఫాల్ట్గా 4 years బీటెక్, ఆ తర్వాత 1 year ఎంఎస్ బై రీసెర్చ్. సో ఈ రకంగా మనకి 5-year డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో దీనికి ఏంటంటే పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్ ఓరియంటేషన్ ఆర్ రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయాలి. ప్లేస్మెంట్స్ అయితే దాదాపుగా అందరికీ సిఎస్సికి ఎలా ఉంటుందో సిఎస్సి ఇది ఎంఎస్ బై రీసెర్చ్ ఈ 5-year ప్రోగ్రామ్ కూడా అదే విధంగా ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ సిఎస్డి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆల్సో ఈజ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఒక 30 సీట్లు ఉన్నాయి. ఈసీడి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, 20 సీట్లు ఉన్నాయి. తర్వాత సిఎల్డి అంటే కంప్యూటర్ సైన్స్ బీటెక్ మేజర్ అండ్ ఎంఎస్ రీసెర్చ్ ఏరియా ఏంటంటే కాంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, 15 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా సిఎన్డి అంటే కాంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్, అన్నిటికీ బేస్ ఈజ్ కంప్యూటర్ సైన్స్. స్పెషలైజేషన్ అంటే రీసెర్చ్ ఏరియా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్ 15, జియోస్పేషియల్ టెక్నాలజీ 15. సో మొత్తం అంతా కలుపుకుంటే మనకి 110 సీట్స్ ఉంటాయి. ఈ 110 సీట్స్లో ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. కాకపోతే గర్ల్స్కి 25% డైవర్సిటీ కోటా ఉంటుంది ఈ 110లోనే, వేరేగా ఉండదు. ఈ 110లోనే. సో యాక్చువల్లీ చాలా చాలా అల్ట్రా కాంపిటేటివ్ అని చెప్పాలి. ఎందుకంటే సీట్స్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్, జస్ట్ 110, దట్ ఈస్ ఆల్. ఓకే, నౌ లెట్ us లుక్ at the టైమ్ టేబుల్ అండ్ కీ డేట్స్. సో క్వాలిఫికేషన్ మనకు తెలిసిందే, ఇంటర్మీడియట్ ఉండాలి అండ్ ఎంపీసీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ. నౌ ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పోర్టల్లో అండ్ March 31st is the last date. తర్వాత ఎగ్జామ్ విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. ఎగ్జామ్ ఏమో May 2 ఈసారి ప్రతిసారి ఏప్రిల్లో జరుగుతుంది, ఈసారి May 2 ఇంకొంచెం ఎక్కువ టైం ఇచ్చారు. May 2, 2026 ఒక 3 hours ఎగ్జామ్. తర్వాత దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ సెకండ్ లెవెల్, అది June 4th to 6th ఇంటర్వ్యూస్. ఇది క్యాంపస్లోనే జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అట్ వేరియస్ ప్లేసెస్ జరుగుతుంది అండ్ టిపికలీ టీసీఎస్ అయాన్ సెంటర్స్లో జరుగుతుంది. బట్ ఇంటర్వ్యూ మాత్రం క్యాంపస్లోనే జరుగుతుంది. సో లెట్ us లుక్ అట్ దీస్ థింగ్స్. ఫస్ట్ ఈ స్టేజ్ 1లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఏది టెస్ట్ 2 సెక్షన్స్ ఉంటాయి. యూజీఈలో 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ. ఈ సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ ఈజ్ జస్ట్ ఫర్ అరౌండ్ 60 minutes. ఈ 60 minutesలో దాదాపుగా 40 questions ఉంటాయి. అంటే వీళ్ళు ముందరే చెప్పరు ఫార్మాట్, బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. గత 2-3 ఏళ్లుగా 40 questions వస్తున్నాయి. ఈ 40 questions మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జేఈ మెయిన్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ప్రిపేర్డ్ దట్ ఈస్ సఫిషియంట్, వేరే ప్రిపరేషన్ అక్కర్లేదు. అయితే ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే +1 ఫర్ రైట్ ఆన్సర్ అండ్ 25% నెగటివ్ మార్క్స్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్. సో లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 12.75 వస్తే క్వాలిఫై అయ్యారు. సో అప్రాక్సిమేట్లీ. సో క్వాలిఫైయింగ్ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్ ఫర్ అ స్టూడెంట్ హూస్ ప్రిపేర్డ్ ఫర్ జేఈ మెయిన్. ఇందులో క్వాలిఫై అవ్వడం పెద్ద విషయం కాదు. నెక్స్ట్ సెక్షన్ 2, దీన్ని రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటారు. ఇందులో 120 minutes, 2 hours. ఈ 2 hours దాదాపుగా 50 questions వస్తాయి.
ఈ 50 క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ యూజువల్గా +2 అండ్ అగైన్ 25% -25% నెగటివ్ మార్క్స్. ఇందులో ఏం చేస్తారంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్ చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారు అంటే బేసికలీ సమ్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫండమెంటల్స్ మీద కొంచెం థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత ఈ ఆల్జీబ్రా అండ్ జామెట్రీలో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత కొన్ని కేస్ స్టడీస్ ఇస్తారు. ఈ విధంగా రీసెర్చ్ యాప్టిట్యూడు, రీజనింగు, ప్రాబ్లమ్ సాల్వింగు ఇవి చెక్ చేస్తారు. ఇది పెద్ద నాలెడ్జ్ చెకింగ్ కాదు, హౌ యూ థింక్ అన్నది చెక్ చేస్తారు. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని నెక్స్ట్ ఒకసారి క్వాలిఫై అయిపోతే ఇంకా ఈ మార్క్స్ కన్సిడర్ చేయరు. ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్ మార్క్స్ బేసిస్ మీదే మీకు ఇంటర్వ్యూ షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. ఈ 2 మార్క్స్ కలపరు. దే విల్ యూజ్ ఓన్లీ మీరు ఇది ఇక్కడ క్వాలిఫై అవుతేనే సెక్షన్ 2ని కన్సిడర్ చేస్తారు. క్వాలిఫై కాకపోతే పడేస్తారు. క్వాలిఫై అయితే అప్పుడు సెక్షన్ 2 బేసిస్ మీద మిమ్మల్ని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారము నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. సో నా లెక్క ప్రకారము ఆ స్టూడెంట్ హూ ఇస్ వెల్ ప్రిపేర్డ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ జేఈ మెయిన్ సెపరేట్గా ప్రిపేర్ అయ్యే అవసరం ఉండదు. హీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్, హీ విల్ డూ వెల్. నా స్టేజ్ 2 అంటే ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ఏమవుతుంది, దిస్ ఇస్ ఆన్ క్యాంపస్ ఉంటుంది. ఒక ప్యానల్ 2-3 ఫ్యాకల్టీస్ ఉంటారు, వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ అప్రాక్సిమేట్లీ ఒక ½ అన్ అవర్ పడుతుంది ఇంటర్వ్యూలో. ఈ ఇంటర్వ్యూలో దే చెకప్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ చెక్ చేస్తారు. సో అందులో ఎందుకంటే మీరు పదే రీసెర్చ్ పదం వాడుతున్నాం, ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది 4-year ప్రోగ్రామ్ మనకి ఏదైతే జేఈ మెయిన్ ద్వారా వస్తుందో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దిస్ వుడ్ ఐడియలీ లీడ్ టు అ కెరియర్ ఇన్ రీసెర్చ్ అనమాట. సో అందుకోసం వాళ్ళు ఆ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్, తర్వాత ఈ పట్టి అవి దోస్ కైండ్ ఆఫ్ రోట్ మెమరైజేషన్ అన్నది వాళ్ళు దే డోంట్ చెక్. సో ప్రాబ్లం ఇస్తారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనా ఆర్ జనరల్గానా మీ హాబీస్ బేసిస్ మీద దాన్ని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటి అని చెక్ చేస్తారు. ఆ తర్వాత మీ థింకింగ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదని చూస్తారు. దేర్ మే నాట్ బి అ పర్ఫెక్ట్ ఆన్సర్, మీకు ఆన్సర్ కూడా వచ్చే అవసరం లేదు. బట్ మీరు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏ విధంగా చేస్తున్నారు, అనలిటికల్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది చూస్తారు. సో దే విల్ యూజ్ దిస్ ఫార్ ఆల్సో సెలెక్టింగ్ యువర్ స్పెషలైజేషన్. ఇందాక మనం చాలా స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ స్పెషలైజేషన్స్కి మీరు ఎక్కడ సెట్ అవుతారన్నది చూస్తారు. సో ఒక ½ అన్ అవర్ ఇంటర్వ్యూ, దట్ ఈస్ వాట్ దిస్ ఇంటర్వ్యూ ఇస్ ఆల్. అండ్ మీ ఫైనల్ సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. ఇక్కడ ఇంకా ఆ రీసెర్చ్ యాప్టిట్యూడ్, ఆ రీప్ మార్క్స్ ఇక్కడ కన్సిడర్ చేయరు. ఈ స్టేజ్ 2కి వచ్చిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఈజీ, లెట్ మీ టెల్ యూ, ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఈజీ, కొంచెం టఫ్గానే ఉంటుంది. అండ్ ఆ థింకింగ్ అంటే మీకు ఆ ఒరిజినల్ థింకింగ్ ఉందంటే యూ విల్ గెట్ సెలెక్టెడ్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు వెళ్ళాలి, అండ్ బిఫోర్ దాట్ దీనికి అప్లికేషన్ ఫీజ్ ఏమో 3,100 ఫర్ మేల్స్, గర్ల్స్కి ఏమో 1,550. ఈ కోర్స్ ఏమో ఫర్ 5 years ఒక 20 లక్షలు అవుతుంది. అయితే బ్యాంక్ లోన్ దొరుకుతుంది అండ్ సమ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఈజ్ ఆల్సో అవైలబుల్. బట్ హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మనకు తెలుసు IIIT హైదరాబాద్లో యావరేజ్ శాలరీ ఈజ్ అరౌండ్ 32 lakhs. 32 lakhs is the average salary in IIIT Hyderabad. So it is fully worth it. The program is fully worth it. అయితే one important thing, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది ఎవరు అప్లై చేయకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇది సాధారణంగా ఎవరికంటే మనకి IIIT హైదరాబాద్ జేఈ మెయిన్ ద్వారా 99.99 or 99.98తో ఆగిపోతుంది. ఇది దిస్ పర్టికులర్ దిస్ వన్, ఇది మన
జేఈ మెయిన్ ద్వారా. ఎందుకంటే ఒక ఒక మ్యాక్సిమం ఒక 2000 ర్యాంక్తో క్లోజ్ అయిపోతుంది జేఈ మెయిన్ ద్వారా. సో ఆ రోజు జేఈ మెయిన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మన పొటెన్షియల్ ఉండి దే కుడ్ నాట్ డూ, అలాంటి వాళ్ళు దే షుడ్ గో ఫర్ దిస్. ఎందుకంటే జేఈ మెయిన్ ఏంటంటే కొంచెం స్పీడ్ ఎక్కువ, కొంచెం క్యాల్కులేషన్స్ ఇంటెన్సివ్, అలాంటి వాళ్ళు జేఈ మెయిన్ చేయగలరు. రీసెర్చ్ ఓరియంటేషన్, కొంచెం థింకింగ్, కొంచెం డీప్ లెవెల్ థింకింగ్ చేయగల వాళ్ళు, కాన్సెప్చువల్ డెప్త్ ఉన్నవాళ్ళు ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ అంత ఫాస్ట్గా ఆన్సర్ చేయకపోయినా ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఒకవేళ మిస్ అయితే, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10,000 to 12,000 ర్యాంక్ లోపల, ఆర్ సే 15,000, అంటే 99% జేఈ మెయిన్లో సత్తా ఉంది. ఆర్ గర్ల్స్ అంటే 98% గర్ల్స్, బాయ్స్ అంటే 99% బాయ్స్. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే యూజీఈ గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఆల్ ఇండియా కాంపిటీషన్ అయితే కేవలం 110 సీట్స్ ఉన్నాయి. సో ఈ రేంజ్ టిపికలీ మనం చూస్తాము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతారంటే వీళ్ళకి ఐఐటీలో సీట్ వస్తుంది, కానీ ఐఐటీలో Tier 1 and Tier 2 ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్లో కంప్యూటర్ సైన్స్ రాకపోవచ్చు, అండ్ ఎలక్ట్రికల్ కూడా ఫస్ట్ జనరేషన్లో ఎలక్ట్రికల్ రాదు. అలాంటి వాళ్ళు దీనికి వెళ్తారు. ఓకే, సో ఆ రేంజ్లో ఉన్న వాళ్ళే వెళ్తారు. ఎందుకు నేను రిపీటెడ్గా ఇది చెప్తానంటే చాలామంది స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ పొటెన్షియల్ లేకపోయినా మేము యూజీఈకి ప్రిపేర్ అవుతున్నాము అని టైం వేస్ట్ చేసుకుంటారు. సో డోంట్ డూ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 90% కూడా జేఈ మెయిన్లో రావట్లేదు, ఆర్ 90% ఏంటి 98% కూడా రావట్లేదు, మీరు యూ షుడ్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ యూజీఈ. మేము ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం, హాస్టల్లో కూర్చుంటాడు స్టడీ అవర్స్లో ఎంసెట్కి బిట్సాట్కి ప్రిపేర్ అవ్వకుండా ఏదో ఇంత లావ్ బుక్ ముందేసుకొని ఏవో పజిల్స్ చేస్తూ ఉంటాడు. ఏమరా ఈ పజిల్స్ ఎందుకు చేస్తున్నావు అంటే మా ఫాదర్ పంపించారు సార్ ఈ బుక్, యూజీఈకి ప్రిపేర్ అవుతున్నాను అంటాడు. అరే దీనికే దిక్కు లేదు, ఎంసెట్లోనే టాప్ 10,000లో దిక్కు లేదు, వై ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ యూజీఈ విచ్ ఇస్ సచ్ అ వెరీ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో చాలామంది పేరెంట్స్ అమాయకులు, వాళ్ళకి తెలియదు. అండ్ ఈ స్టూడెంట్స్ ఏంటంటే ఒక షో పుటప్ చేస్తారు, జేఈ మెయిన్ ఆ రోజు ఏదో మిస్ అయ్యాం కానీ యూజీఈలో మా తడాకా చూపిస్తామంటారు. అరే జేఈ మెయిన్లో 99% కూడా రాకపోతే షుడ్ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ యూజీఈ. సో ఇలాంటి టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకి March 15th నుంచి May 16th ఈ 2 months టైం ఫ్రేమ్లో ఫ్యూచర్ డిసైడ్ అయిపోతుంది. ఎవ్రీ డే ఇన్ దిస్ 2 months ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ ద స్టూడెంట్ ఈస్ కన్సర్న్డ్. ఈ 2 months ఎలా స్టూడెంట్ యూటిలైజ్ చేస్తాడు, ఎలా ప్రిపేర్ అవుతాడు, ఎలా టైం వేస్ట్ చేసుకోకుండా ఫోకస్డ్గా వాట్ ఎవర్ ఈజ్ హిస్ పొటెన్షియల్, ఆ పొటెన్షియల్ ప్రకారము చేయాలి. ఎందుకంటే ఎంసెట్లో కూడా టాప్ 20 కాలేజ్లో సీట్ తెచ్చుకుంటే స్టూడెంట్ ఒక రేంజ్లో సెటిల్ అవ్వచ్చు. అదే కాకుండా అలా కాకుండా ఊరినే అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఇలాంటివి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, బిట్సాట్ ఇంగ్లీష్ చదువుతూ ఉంటారు, వాడికి జేఈ మెయిన్లో 90% కూడా రాదు, బిట్సాట్ ఇంగ్లీష్ ఇంత లావ్ బుక్ ముందేసుకొని ఇంగ్లీష్ చదువుతూ ఉంటాడు. ఎందుకురా ఇంగ్లీషు అంటే నేను బిట్సాట్ ప్రిపేర్ అవుతున్నాను. వీడికి ఎంసెట్లో 10,000 కూడా గతి లేదు, ఈ బిట్సాట్ ఇంగ్లీషు ప్రిపేర్ అయ్యి ఏం సాధిస్తామని వాడికి ఎటు బిట్సాట్ రాదు, ఇటు ఎంసెట్లో 20,000 లోపల కూడా రాదు. సో ఇలాంటి టైం వేస్ట్ చేయకుండా పేరెంట్స్కి ఏంటంటే చాలామంది పేరెంట్స్కి ఐడియా ఉండదు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే నేను 2 ఏళ్ళు జేఈ కోర్సులో పెట్టాను, ఈ 2 months వాడికి ఆ ఫోకస్ లేకపోతే అసలు ఏమీ రాకుండా పోతాడు. ఫోకస్ లేకపోతే ఈ 2 years చదివాడు బాగానే ఉంది, కానీ వానికి ఆ పొటెన్షియల్ లేకపోతే నెక్స్ట్ బెస్ట్ ఏంటి, ఆ నెక్స్ట్ బెస్ట్ ఎంసెట్ అవుతే ఆ ఎంసెట్లో మంచిగా ఈ నెక్స్ట్ ఇంటర్మీడియట్ అవగానే నెక్స్ట్ 45 days దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ 45 daysలో ఎంసెట్లో బాగా ఒక మంచి క్రాష్ కోర్స్ తీసుకొని దానికి ప్రిపేర్ అవుతే అండ్ అందులో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక టాప్ 10లో సీట్ తెచ్చుకుంటే లైఫ్లో సెటిల్ అవ్వడానికి హ్యాపీగా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతేగాని ఏదో ఒక షో
ఆ తర్వాత అందరినీ హ్యాపీగా ఉంచడానికి అనవసరంగా ఇలాంటి ఎగ్జామ్స్ వెనక పడితే పొటెన్షియల్ లేకుండా, పొటెన్షియల్ ఉంటే తప్పకుండా చేయాలి, పొటెన్షియల్ లేకుండా ఇలాంటి ఎగ్జామ్స్ కోసం టైం వేస్ట్ చేసుకుంటే మాత్రము యూ విల్ రిగ్రెటెడ్. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు IIIT హైదరాబాద్, బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ అ సెలెక్ట్ ఫ్యూ స్టూడెంట్స్. అది ఎలాంటి స్టూడెంట్స్ కూడా నేను చెప్పాను, అలాంటి స్టూడెంట్స్కి మాత్రమే. ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ కోర్స్, కాకపోతే కొంచెం రిగర్ ఎక్కువ ఉంటుంది, అసైన్మెంట్స్, ఆ తర్వాత థియరిటికల్ రిగరు, ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ఒక రేంజ్లో ఉంటాయి. మంచి కోర్సు, నో ప్రాబ్లం, అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ స్పెషలీ ఇన్ టుడేస్ AI వరల్డ్, for these students a lot of opportunities will be there. So if you have the potential, then definitely you should be looking at IIIT Hyderabad through UGEE. All right, all the best for your BTech admissions.